అప్పుడు రఘురామరాజు గారిని కొట్టిన కేసులో ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా ఉన్నాడు, శేషుబాబు ఎవరో. అలాంటి వ్యక్తులు కాదు నేను వెళ్ళింది, చట్టానికి సంబంధించిన వ్యక్తులే చట్టాన్ని అమలు చేయటానికి వెళ్తే అక్కడ అతని పేరేంటి, మన అతను నాయక్, సునీల్ నాయక్, అతను డిఐజీ క్యాడర్ అధికారి అయి ఉండి అక్కడ డీజీపీతో పట్టుకుని నన్ను ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకెళ్తే అతను ఏమనుకుంటున్నాడంటే మేము గతంలో రఘురామరాజు గారిని ఏ విధమైనటువంటి 3rd డిగ్రీ టార్చర్ పెట్టామో నేను కూడా అందులో భాగస్వామిని కాబట్టి నన్ను కూడా అలాగే చేస్తారన్న భయానికి అతను చట్టాన్ని అమలు చేయకుండా పారిపోతున్నాడు. ఇప్పుడు ఈయన చెబుతున్నాడు కదా సప్త సముద్రాలు అవతలుండా తీసుకొస్తామని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు కూడా బీహార్ వెళ్ళారు. బీహార్ వెళ్తే కూడా బీహార్లో ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ ఉండేటువంటి డీజీపీని పట్టుకుని నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా ఆపమని అడుగుతున్నాడు. కానీ డీజీపీ కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ అఖిల భారత సర్వీస్ అధికారులు ఏదన్నా తప్పు చేస్తే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆ రాష్ట్ర చట్టాలు అమలు కాకుండా ఆపగలిగిన శక్తి ఎవరికీ ఉండదు.